హాయ్ వ్యూవర్స్, ఈరోజు మన రజనీకాంత్ సినిమాకి సంబంధించి కలెక్షన్లు వస్తున్నాయి కదా, అది చూస్తే నాకు అనిపిస్తుంది. నేను రజనీకాంత్ని బాబానే అంట. నాకు బాబా సినిమా రజనీకాంత్ నాకు చాలా బాగా నచ్చుతాడు. అందులో ఆ రజనీకాంత్ చెప్పే డైలాగులు ఉంటే ఆల్మోస్ట్ నేను రెగ్యులర్ ఫాలో అయ్యాను అనమాట. సరే, మన తర్వాత మాట్లాడదాం. విషయం ఏంటి? ఇప్పుడు రజనీకాంత్ వయసు అంతా 74 సంవత్సరాలు. అతని లేటెస్ట్ మూవీ ఏంటి? నిన్న రిలీజ్ అయింది కూలీ. 2 రోజులు అది వచ్చిన కలెక్షన్ 220 కోట్లు 2 రోజుల్లో. అతని వయసు 74 సంవత్సరాలు అండి. మెయిన్ హీరో అతనేంటి? 220 కోట్లు 2 రోజుల్లో. బాక్స్ ఆఫీస్ ఓచకోత. సినిమాలో మిక్స్డ్ టాక్, మళ్ళీ సూపర్ హిట్ కూడా కాదు. సూపర్ హిట్ అంటే ఇంకా అసలు లెక్క ఘోరాత ఘోరం ఉండే కలెక్షన్ అయితే అసలు దారుణ బీభత్సం ఉండేది అన్నమాట. ఇది ఎందుకు చెప్తాను? బాలీవుడ్ ఈయన ముందు బచ్చాలండి. అమితాబ్ బచ్చన్ మెయిన్ లీడర్గా చేయడం 50 సంవత్సరాలు దాటాక ఆపేశాడు అతను. అమీర్ ఖాన్, షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఆల్మోస్ట్ 60 వచ్చినాయి. వీళ్ళకి రీసెంట్ టైమ్స్ హిట్లు పడింది లేదు. వాళ్ళకి 60 అన్నప్పుడు ఆల్మోస్ట్ ఇంకా ఫ్లాప్లే. రజనీకాంత్ ఏంటండి 60 సంవత్సరాలు దాటిన కానీ ఓచకోతకు వస్తా పోతున్నాడు. మొన్న జైలర్ కానీ ఈరోజు కూలీ కానీ మామూలు ఓచకోత. ఆయన ముందు బచ్చాలండి బాలీవుడ్ బ్యాచ్. అందుకే అమితాబ్ బచ్చన్ కూడా చాలాసార్లు చెప్పాడు, నేను సూపర్ స్టార్ కాదు, నేను బాలీవుడ్లో సూపర్ స్టార్ ఏమో, ఇండియా మొత్తం మీద సూపర్ స్టార్ అంటే వన్ అండ్ ఓన్లీ రజనీకాంత్ మాత్రం నేను కాదని చెప్పేశాడు. రజనీకాంత్ గారు మాత్రం ఎంత సింపుల్గా ఉంటారు చూడండి. అటువంటి రజనీకాంత్ని అందరి ముందు ఒరే విరే అని చెప్పేసి మౌనంగా ఉంటూ ఉంటాడు. అది చూసే పాపం మిగతా వాళ్ళు పాపం ఆయన ట్రోల్ చేస్తా పోతారు. అది వాళ్ళ ఫ్రెండ్షిప్ అండి పాపం. సరే, విషయం ఏంటి మరి? రజనీకాంత్ ఆయన స్టామినా కానీ ఆయన సినిమా క్రియేట్ చేసిన రికార్డులు కానీ మోత